Hello everybody. Welcome to another session of Income Tax Act 1961. This is lecture 4. మనం ఆల్రెడీ ఒక 20 పేజెస్ వరకు డిస్కస్ చేసాం. ఈరోజు ఇంకొక 20 పేజెస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. లైక్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని, అసెస్సీ ఎవరెవరిని అసెస్సీ అంటారని, అసెస్సీ డెఫినేషన్ ఏంటి, ఈరోజు మనం అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. Okay, let's start with the important definition. In order to understand the provisions of the Act, one must have a thorough knowledge of the meanings of certain key terms like person, SSC, income, etc. To understand the meanings of these terms, we have to first check whether they are defined in the Act. సరే, terms defined in the Act కొన్ని పదాలకు మీనింగ్ చట్టంలోనే డిఫైన్ చేశారు. అవి ఏంటంటే సెక్షన్ 2 gives a definition of the various terms and expressions used therein. ప్రతి చట్టంలో అది ఏ చట్టం అయినా సెక్షన్ 2 ఎక్కువగా మ్యాక్సిమం డెఫినేషన్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆ యాక్ట్లో వాడిన కొన్ని డెఫినేషన్స్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది. అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా సెక్షన్ 2 డీల్స్ విత్ డెఫినేషన్స్. సరే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ద టర్మ్ పర్క్సిట్ అంటే ఏంటి? పర్క్సిట్ అని ముందు వస్తుంది, శాలరీస్ చాప్టర్లో వస్తుంది. అది అక్కడ ఇంకా డీటెయిల్గా డిస్కషన్ పెడదాం. అక్కడ సెక్షన్ పర్క్సిట్ అనే పదాన్ని సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 ఫర్ ద పర్పస్ ఆఫ్ ద టాక్సేషన్ ఆఫ్ ద శాలరీస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డిఫైన్ చేశారు పర్క్సిట్ అనే పదాన్ని. కొన్ని పదాలు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డిఫైన్ చేయలేదు. మరి వాటి సంగతి ఏంటి? ద టర్మ్స్ నాట్ డిఫైన్డ్ అండర్ ద యాక్ట్. ద పర్టికులర్ డెఫినేషన్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ ద యాక్ట్. రెఫరెన్స్ కెన్ బి మేడ్ టు ద జనరల్ క్లాజెస్ యాక్ట్ ఆర్ డిక్షనరీస్. ఏదన్నా ఒక పదానికి ఇన్కమ్ ట్యాక్స్లో డిఫైన్ చేయలేదు, మనం విల్ గో టు జనరల్ క్లాసెస్ యాక్ట్. జనరల్ క్లాసెస్ యాక్ట్ ఉంటుంది కదా, జనరల్ క్లాసెస్ యాక్ట్కి వెళ్ళి రెఫరెన్స్ తీసుకుంటాం. అక్కడ డిఫైన్ చేస్తే అది తీసుకుంటాం, లేదా ఇన్కమ్ ట్యాక్స్లో డిఫైన్ చేస్తే ఈ డెఫినేషనే తీసుకుంటాం, లేదా డిక్షనరీలో సెర్చ్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఎస్ఎస్సి అంటే ఏంటి? బేసిక్గా వినండి, ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు. ఎస్ఎస్సి అంటే ఏంటి? ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలో వాళ్ళని ఎస్ఎస్సి అంటాం. లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నీ మీద సెర్చ్ చేస్తుంది, నీ మీద నువ్వేమో ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ మీద ఎంక్వైరీ చేసింది, నువ్వు ఎస్ఎస్సి. అర్థమవుతుందా? లేదు, నువ్వు టీడీఎస్, నువ్వు ఏదైనా ఒక కంపెనీలో ఎంప్లాయీగా ఉన్నావు, నువ్వు నీది టీడీఎస్ కట్ చేసి డైరెక్ట్గా ఎంప్లాయీకి గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తున్నాడు, నీకు ఈ రెండు తర్వాత నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, నువ్వు రీఫండ్ తెచ్చుకోవాలి, యువర్ ఎస్ఎస్సి. ఇట్లా డిఫరెంట్గా ఎస్ఎస్సిని డిఫైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దాని గురించి మొత్తం డీటెయిల్గా డిస్కషన్ పెట్టచ్చు. ఎస్ఎస్సి మీన్స్ ఏ పర్సన్ బై హూమ్ ఎనీ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ ఈస్ పేయబుల్ అండర్ దిస్ యాక్ట్. ఇన్ అడిషన్, ఇట్ ఇంక్లూడ్స్ every person in respect of whom any proceeding under this act has been taken for the assessment of his income, the income of any other person in respect of which he is assessable, the losses sustained by him or by such other person, the amount of refund due to him or to such other person. Ila every person who is deemed to be an SSC under any provisions of this act. Okay, every SSC is a person, but every person need not be an SSC. And every person who is deemed to be SSC in default under any provisions of the act. అంతకన్నా ఏం లేదు ఇక్కడ. ఓకే, అసెస్మెంట్ అంటే ఏం లేదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి వెళ్ళి మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్ని పబ్లిష్ చేస్తారు. మరి అవి కరెక్టా కాదా అని అసెసింగ్ ఆఫీసర్ వెరిఫై చేస్తారు. ఈ ప్రాసెస్ని అసెస్మెంట్ అంటారు. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రొసీజర్ బై విచ్ ద ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి ఈజ్ డిటర్మైన్డ్. ఇట్ మే బి బై వే ఆఫ్ నార్మల్ అసెస్మెంట్ ఆర్ బై వే ఆఫ్ రీఅసెస్మెంట్ ఆఫ్ ఎన్ ఇన్కమ్ ప్రీవియస్లీ అసెస్డ్. అసెస్మెంట్ ప్రొసీజర్ విల్ బి డీటెయిల్డ్ ఇన్ సిఏ ఫైనల్ లెవెల్. సిఏ ఫైనల్ లెవెల్లో సిఏ చదివేవాళ్ళైతే నేర్చుకుంటారు. ఓకే, పర్సన్. ఇక్కడ చూడండి, మెయిన్ ఇక పర్సన్. మనం ఎవరైతే కంటిన్యూస్గా ఈ వీడియోస్ చూస్తున్నారో, ఇది లెక్చర్ 4 కాబట్టి ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూసి ఇవి చూడండి, బాగా డీటెయిల్గా అర్థమవుతుంది మీకు. ఇక్కడ పర్సన్, నేను ఫస్ట్ వీడియో నుంచి పర్సన్ అంటే ఇండివిజువల్, నాలాంటి మీలాంటి న్యాచురల్ పర్సన్స్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంపెనీస్ ఎక్కువ కడుతుంటే అని చెప్పాను. మీకు లైవ్ ప్రూఫ్ కావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి. టాప్ 10 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఇండియా. మన దేశంలో ఎక్కువగా ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరు? ఫస్ట్ మన ముఖేష్ గారు ఉన్నారు, ముఖేష్ అంబానీ గారు, ముఖేష్ కాకా ఉన్నారు ఇక్కడ.
ముఖేష్ కాక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంత ట్యాక్స్ కడుతుంది ప్రతి సంవత్సరం? 20,713 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ప్రతి సంవత్సరం. ఆర్ యు లిజనింగ్? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోనే అత్యధికంగా ట్యాక్సులు కట్టే కంపెనీ. చూడండి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత కడుతుంది ఇన్కమ్ ట్యాక్స్? 17,649 కోట్లు, 17,649 crores ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ప్రతి సంవత్సరం. చూసారా? హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత కడుతుంది ఇన్కమ్ ట్యాక్స్? 15,350 crores ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది హెచ్డిఎఫ్సి. బ్యాంక్స్ ఎక్కువగా ఉన్నాయి, టాప్ 5లో బ్యాంక్స్ ఎక్కువగా ఉన్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ జైంట్ 14,604 crores ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్, అనదర్ బ్యాంక్, ఇంకో బ్యాంక్ వచ్చింది ఇక్కడ. ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత కడుతుంది ఇన్కమ్ ట్యాక్స్? 11,793 crores. 11,793 crores ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ఐసిఐసిఐ బ్యాంక్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ ఎంత కడుతుంది ఇన్కమ్ ట్యాక్స్? ఓఎన్జీసీ చూడండి, దేశానికి సంపద పెంచుతుంది ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. మొన్న ఓఎన్జీసీ రీసెంట్గా కాకినాడ గోదావరి బేసిన్లో పెట్రోల్ నిక్షేపాలు ఉన్నాయని కనుగొంది. ఆ సముద్రంలో తవ్వి కొన్నేళ్లుగా రీసెర్చ్ చేసి ఎక్కడ పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నాయని ఆ ఖనిజాన్ని పట్టుకుంది ఓఎన్జీసీ. మరి ఇంత సంపద క్రియేట్ చేస్తుంది, ఇంకా ఇంత ట్యాక్సులు కడుతుంది చూడండి ఓఎన్జీసీ. అవును, పెట్రోల్ అంటే డబ్బు కదండి. పెట్రోల్ లేదే మన ఆటోలు నడుపుకోలేరు, లేదా మన కారులు నడవో పెట్రోల్ లేదే. ఎంతమంది బతుకుతున్నారు పెట్రోల్ మీద. అది మరి. నెక్స్ట్ అలాగే టాటా స్టీల్ అండి. టాటా వాళ్ళు చూడండి ఎంత ట్యాక్స్ కడుతున్నారు. టాటా వాళ్ళు ఓఎన్జీసీ 10,000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. నెక్స్ట్ టాటా వాళ్ళు చూడండి, టాటా వాళ్ళు కూడా 10,000 crores ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. వీళ్ళు క్వాలిటీ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు, ఉప్పు నుంచి స్టీల్ ఉక్కు వరకు అన్నీ తయారు చేస్తారు. చూడండి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు. 10,000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు టాటా స్టీల్ వాళ్ళు. అర్థమవుతుందా మీకు? కోల్ ఇండియా లిమిటెడ్, ఇది సంపద, న్యాచురల్ రిసోర్సెస్. బొగ్గు తవ్వుతారు, బొగ్గు అమ్ముతారు. ఇది కూడా సంపద క్రియేషనే. మళ్ళీ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు వీళ్ళు. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు. ఎంత కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్? 9,000 ఆల్మోస్ట్ 10,000 crores ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఆల్మోస్ట్. ఇన్ఫోసిస్, ఏ గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీ, ఇన్ఫోసిస్ ఎంత కడుతుంది? 9,214 crores. 9,214 crores ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. అర్థమవుతుందా? వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంటే లాభాలు ఎంత ఉంటే ఒకసారి ఊహించండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది 30% ఉంటుంది. 30% ప్లస్ ఇంకా సర్చార్జ్లు కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, 7%, 12% అలా. మరి చూడండి, ఇన్కమ్ ట్యాక్స్లు ఎంత కడుతున్నారు, వాళ్ళకి లాభాలు ఎంత ఉంటాయి చూడండి. 4వ బ్యాంక్ వచ్చింది ఇక్కడ, యాక్సిస్ బ్యాంక్, థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా, కూడా 7,703 crores ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. 7,703 crores ఇన్కమ్ ట్యాక్స్. చూడండి ఇలా. అదవుతుందా మీకు? ఏ ఇండివిజువల్ ఆర్ వాచింగ్? ఇంత టాప్ 10 కంపెనీసే దేశంలో 10 లక్షల కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. దానిలో 2 లక్షల కోట్లు టాప్ 10, టాప్ 20 కంపెనీస్ నుంచే వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్. చూసారా? అలా మరి అలా. ఓకే, సరే చూడండి. ద డెఫినేషన్ ఆఫ్ అసెస్సీ అంటే ఎవరు? ఇప్పుడు కంపెనీస్ చూశారు, మనం కడతాం. అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్ ధోని 2023లో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టింది ఎవరు? ఇండివిజువల్ అంటే న్యాచురల్ పర్సన్స్, నాలాంటి మీలాంటి న్యాచురల్ పర్సన్స్, కంపెనీలు కాదు. ఎవరు? మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ఆడతాడు, లేదా రెస్టారెంట్లు నడుపుతాడు, రకరకాల బిజినెస్ ఉన్నాయి ఆయనకి. మరి ఇక్కడ ఈ వచ్చిన ఆదాయం మీద అతను ఇండివిజువల్గా, అతను సొంతంగా కంపెనీస్ ఏం పెట్టుకోకుండా అతని సొంత పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ దాదాపు ఏదో 500 crores సంథింగ్ చిల్లర కట్టేసినట్టున్నారు మహేంద్ర సింగ్ ధోని. ప్రీవియస్గా అక్షయ్ కుమార్ కూడా అంతే, 500 crores ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. అలా చూడండి, ఎవరెవరిని పర్సన్స్ అంటాం? ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, ఫర్మ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, వీళ్ళందరినీ పర్సన్స్ అని అంటాం. వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. అర్థమవుతుందా? మనం మనుషులం కాదు కట్టేది, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు. అర్థమవుతుందా? సరే, ఇండివిజువల్ అంటే ఎవరు? ఇండివిజువల్ మీన్స్ ఓన్లీ న్యాచురల్ పర్సన్.
న్యాచురల్గా పుట్టిన వాళ్ళని ఇండివిజువల్ అంటాం. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా పే చేయాలి. మేల్స్ ఫీమేల్స్ అందరినీ కలిపి ఇండివిజువల్స్ అంటాం. మైనర్ని కూడా ఇండివిజువల్గానే అంటాం. వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా కంపల్సరీ కట్టాలి. ఓకే, హెచ్యుఎఫ్ అనేది మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవడానికి ఏముంది, మన సంస్కృతి, మన హిందూ సంస్కృతి అండి ఇదంతా. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవాళ్ళం మనం అందరం. ఉమ్మడి కుటుంబాలు అంటే మన ఇంటికి ఒక పెద్ద ఉండేవాడు, ఆయన మన బాధ్యతలను చూసుకునేవాళ్ళు. ఇంట్లో వాళ్ళందరూ సంపాదిస్తూనే ఉంటారు, కానీ సంపాదించిన డబ్బు అంతా తీసుకొచ్చి ఆ పెద్దకి ఇస్తాం, ఆయన చూసుకుంటాడు మొత్తం ఫ్యామిలీ మొత్తం. మరి ఆ ఇంట్లో వాళ్ళందరూ బాగానే సంపాదిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడ హెచ్యుఎఫ్ కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చిందంటే, ఈ హెచ్యుఎఫ్ కింద చాలా ఫ్యామిలీస్, చాలా మెంబర్స్ ఉంటారు, అందరూ బాగా సంపాదిస్తూనే ఉంటారు. మరి సంపాదించే వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ ఏమంటారు, మేము సంపాదించిందంతా పెద్ద ఆయనకి ఇచ్చామండి, ఆ పెద్ద ఆయన అడగని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. మరి పెద్ద ఆయన ఏమంటాడు, నాకు తెచ్చినవి అన్ని అందరికి పంచానంటే, ఇచ్చినవి అందరికి పంచాను, నేను అందరికి పనిచేసాను, నా దగ్గర ఏం లేదు, నేను కట్టలేను ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ దీనికి ఒక సొల్యూషన్ అనుకుంది, అదే హెచ్యుఎఫ్ కాన్సెప్ట్. మీరు ఇలా ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవాళ్ళు హెచ్యుఎఫ్గా రిజిస్ట్రేషన్ తీసుకోండి. ఇలా ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవాళ్ళు హెచ్యుఎఫ్గా రిజిస్ట్రేషన్ తీసుకుని హెచ్యుఎఫ్ తరపున హెచ్యుఎఫ్ పేరు మీద ఒక పాన్ కార్డ్ తీసుకోండి, ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, వచ్చిన డబ్బులన్నీ ఆ బ్యాంకులో వేసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ హెచ్యుఎఫ్ తరపున కట్టండి అంటుంది. అర్థమవుతుందా? అదే హెచ్యుఎఫ్ కాన్సెప్ట్. అలా రేపు ఎప్పుడన్నా పార్టీషన్ అయ్యారనుకోండి హెచ్యుఎఫ్, అందరూ వాళ్ళ ఈక్వల్ రేషియోనో వాళ్ళు అనుకున్న రేషియోనో ఎట్టో పంచుకోండి ఆ హెచ్యుఎఫ్ అసెట్స్ అన్ని. హెచ్యుఎఫ్ పేరు మీద చేయండి. ఏదన్నా వ్యాపారం చేసినా లేకపోతే ఏదన్నా సంథింగ్ రాజుల కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఎక్కువగా బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ లేకపోతే పొలాలు లేదా రియల్ ఎస్టేట్ నుంచి కానీ ఏదన్నా వ్యాపారం చేసి సంపాదిస్తూ ఉంటారు. మరి ఇలా సంపాదించిన డబ్బు మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ మరి ఇంత పెద్ద కుటుంబం ఎవరిని అడగాలి ఇన్కమ్ ట్యాక్స్ అంటే? ఒక హెచ్యుఎఫ్గా ఫామ్ అవ్వండి. హెచ్యుఎఫ్గా ఫామ్ అయ్యి దాని పేరు మీద ఒక పాన్ కార్డ్ తీసుకుని, ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుని దాని ద్వారా ట్రాన్సాక్షన్ జరుపుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ హెచ్యుఎఫ్ తరపున కట్టండి. ఓకేనా? హెచ్యుఎఫ్ కూడా ఇండివిజువల్ లాగానే బేసిక్ స్లాబ్ రేట్స్ ఉంటాయి, తర్వాత సర్చార్జ్ రేట్లు అన్నీ ఇండివిజువల్కి ఎలా ఉంటాయో హెచ్యుఎఫ్ కూడా అలానే ఉంటాయి. ఓకేనా? సరే చూద్దాం హెచ్యుఎఫ్ గురించి చూద్దాం. Under the Income Tax Act 1961, Hindu undivided family is treated as a separate entity for the purpose of the assessment. ఈ హెచ్ఎఫ్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద పర్సన్ డెఫినేషన్లో హెచ్ఎఫ్ కూడా ఉంది. అండర్ సెక్షన్ 2 subsection 31 of the levy of the income tax is on the every person, therefore the income tax is payable by హెచ్ఎఫ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటున్నారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ గురించి డిఫైన్ చేయలేదు ఎక్కడ. The expression is, however, defined under the Hindu law as a family, which consists of all males lineally descended from a common ancestor and includes their wives and daughters. Some members of HUF are called co-pransners. Members of HUF ni co-pransners అని పిలుస్తూ ఉంటారు. They are related to each other and the head of the family. HUF may be contain many members, but the members with the 4 degrees, including the head of the family, Karta, are called co-pransners. A Hindu co-pransner include those persons who acquire an interest in the joint family property by birth. Earlier, only male descendants were considered as a co-pransners. With effect from 6th September 2005, daughters have also been accorded co-pransnery status. It may be noted that only the co-pransners have a right to partition. జనరల్గా హిందూ కుటుంబాలలో పుట్టంగానే ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టంగానే మగవాడికి ఆస్తి వస్తుంది అంటారు. కానీ ఎప్పుడైతే 6th September 2005 నుంచి ఆడపిల్ల పుట్టిన ఆడపిల్లకు కూడా ఆస్తిలో భాగం వస్తుంది. ఈ హెచ్యుఎఫ్గా ఫామ్ అయినప్పుడు అంతా ఆస్తులన్నీ హెచ్యుఎఫ్ కిందకి వెళ్ళిపోతాయి. రేపు ఎప్పుడన్నా గొడవలై విడిపోయారు అనుకోండి, అప్పుడు హెచ్యుఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ అయిన టైంలో ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి co-pransnersకి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయండి, లేదా ఏదో వాళ్ళు ఇష్టం వచ్చిన రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఆడవాళ్ళకి కూడా భాగం ఇవ్వాలి అంటున్నారు హెచ్యుఎఫ్లో. ఓకే, ద డాటర్ ఆఫ్ ద co-pransner by birth shall become a co-pransner in her own right in the same manner as the son. Okay, being a co-pransner, she can claim partition of assets of the family. The rights of the daughter in co-pransnery property are equal to that of the son. However, other female members of the family, for example, wife or daughter-in-law,
of a co-partner are not eligible for the such co-partner rights. ఎవరెవరు ఎక్స్క్లూడ్ అవుతారు కోపార్ట్నర్గా ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరు అనేది చెప్పేశారు ఇక్కడ. వైఫ్ ఆర్ డాటర్ ఇన్ లా ఆఫ్ కోపార్ట్నర్ వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసింది హెచ్యుఎఫ్ నుంచి. ఓకే, ఇన్ రిలేషన్ ఆఫ్ హెచ్యుఎఫ్ డస్ నాట్ అరైజ్ ఫ్రమ్ ఏ కాంట్రాక్ట్ బట్ అరైజ్ ఫ్రమ్ స్టేటస్. హెచ్యుఎఫ్ ఎప్పుడు ఫామ్ చేయొచ్చు? హెచ్యుఎఫ్ ఫామ్ చేయడానికి బేసిక్ నీడ్ ఏంటి? హిందూ లా ప్రకారం పెళ్లి చేసుకోవాలి. హిందువుల ప్రకారం తాళిబొట్టు కట్టి 3 డేస్ పెళ్లి చేసుకుంటే దే కెన్ ఫామ్ హెచ్యుఎఫ్. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, దేర్ నీడ్ నాట్ బి మోర్ దెన్ 1 మేల్ మెంబర్ ఆర్ 1 ఫీమేల్ కోపార్ట్నర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 6th September 2002 ఫామ్ ఏ హెచ్యుఎఫ్. The Income Tax Act 1961 also does not indicate that the HUF as an assessable entity must consist of at least 2 male members or 2 co-partners. Okay, under the Income Tax Act 1961, Jain undivided families and Sikh undivided families would also be assessed as a HUF. హిందువులోనే కాదు, కొంతమంది జైన్ మతస్థులు ఉంటారు, సిక్ మతస్థులు ఉంటారు, వాళ్ళు కూడా ఈ హెచ్యుఎఫ్గా ఫామ్ అవ్వచ్చు. ఓకే, స్కూల్స్ ఆఫ్ హిందువుల దయాభాగ స్కూల్, మితాక్షర స్కూల్. అంటే హిందువుల కొన్ని రాష్ట్రాల్లో మన దేశంలో ఒకలా ఫాలో అవుతుంటారు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అంతా ఒకలాగా ఫాలో అవుతుంటారు. వెస్ట్ బెంగాల్ అస్సాంలో హిందువులో ఒకలాగా ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో హిందువులో ఒకలాగా ఉంటుంది. అదేంటంటే దయాభాగ స్కూల్ ఏంటంటే ప్రివలెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం, మితాక్షర స్కూల్ ఆఫ్ హిందువుల ఏంటంటే ప్రివలెంట్ ఇన్ రెస్ట్ ఆఫ్ ఇండియా. దయాభాగ స్కూల్ ఏముంటుందంటే నోబడీ ఎక్వైర్స్ ఎ రైట్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ బై బర్త్ యాజ్ లాంగ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ లివింగ్. ఏదైతే కుటుంబ పెద్ద ఉంటాడో, కుటుంబ పెద్ద బతికున్నంత కాలం ప్రాపర్టీ ఉంటుంది చూసారా, ఆ ప్రాపర్టీ మీద మిగతా వాళ్ళకి హక్కు ఉండదంట. కుటుంబ పెద్ద చనిపోతేనే మిగతా వాళ్ళకి ఆ ప్రాపర్టీ మీద హక్కు వస్తుంది. బట్ మితాక్షర స్కూల్ ఏం చెప్తుందంటే పుట్టంగానే ఆ ఇంట్లో పుట్టంగానే ఆ హెచ్యుఎఫ్ ప్రాపర్టీ యొక్క ఆస్తుల మీద హక్కు పుట్టంగానే వాళ్ళకి వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, అంతకు మించి చేయలేదు అక్కడ. ఒక కంపెనీ అంటే ఏంటండి? కంపెనీ అంటే ఏంటి? సెక్షన్ 2 సబ్సెక్షన్ 17 తెలుసు కదా. కంపెనీ అంటే ఏంటి? కంపెనీ యాక్ట్ దాదాపు 470 సెక్షన్లు ఉంటాయి కంపెనీ యాక్ట్. మీకు కావాలంటే ఆ వీడియోస్ కూడా నేను చెప్తాను, కంపెనీ యాక్ట్ వీడియోస్ కూడా. 470 సెక్షన్స్ ఉంటాయి. మరి కంపెనీ ఫామ్ చేయాలంటే నా ఆషామాష విషయం కాదు, పెద్ద ప్రాసెస్ కంపెనీ ఫామ్ చేయాలంటే. మరి కంపెనీలు ఇన్కమ్ ట్యాక్స్తో పాటు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా చేయాలి. అర్థమవుతుందా? అండర్ సెక్షన్ 135 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. మరి వాట్ ఈస్ కంపెనీ? కంపెనీ అంటే ఏంటి? ఫర్ ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్ ద టర్మ్ కంపెనీ హ్యాస్ మచ్ వైడర్ కొనోటేషన్ దాన్ దట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్లో ఉన్న కంపెనీ డెఫినేషన్ కన్నా ఇన్కమ్ ట్యాక్స్లో కంపెనీ డెఫినేషన్ చాలా వైడర్ అని చెప్తున్నారు. అండర్ ద యాక్ట్ ద ఎక్స్ప్రెషన్ కంపెనీ మీన్స్ ఎనీ ఇండియన్ కంపెనీ యాజ్ డిఫైన్డ్ ఇన్ ద సెక్షన్ 2 సబ్సెక్షన్ 26. Indian company, okay, any body incorporated by or under the laws of the country outside India, that is any foreign company, okay, by or under the laws of the country outside. మన కంపెనీ చట్టం ప్రకారం బయట వేరే దేశాల్లో కంపెనీని ఇన్కార్పొరేట్ చేసాం, అది కూడా కంపెనీనే. ఎనీ ఫారెన్ కంపెనీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఎనీ ఇన్స్టిట్యూషన్, అసోసియేషన్ ఆర్ ఎ బాడీ విచ్ is assessable or was assessed as a company for any assessment year under the Indian Income Tax Act 1922 or any assessment year commencing on or before 1/4/1970 under the present act. Okay, any institution, association or a body whether incorporated or not and whether Indian or non-Indian which is declared by general or special order of the CBDT to the company for the assessment years as the case may be specified in the CBDT order. Okay, domestic companies anta, it means an Indian company or any other company which is in respect of its income liable to income tax has made the prescribed arrangements for the declaration and payment of dividend including dividend on preference shares and payable out of such income. డొమెస్టిక్ కంపెనీ అంటే మన దేశం కంపెనీ వచ్చిన లాభాలని మన దేశం వాళ్ళకి డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకే, దాన్ని డొమెస్టిక్ కంపెనీ అంటాం. ఇండియన్ కంపెనీ, 2 conditions should be satisfied so that a company be regarded as an Indian company. ఒక కంపెనీని ఇండియన్ కంపెనీ అని చెప్పాలంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఇండియన్ కంపెనీ అని చెప్పొచ్చు అంట. ఏ కంపెనీ షుడ్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956, కంపెనీస్ యాక్ట్ 2013, 1956 కింద రిజిస్టర్ అయిన కంపెనీ కావచ్చు, లేదా ఇప్పుడు లేటెస్ట్గా 2013 యాక్ట్ వచ్చింది, ఈ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన కంపెనీ అని కావచ్చు. ఈ రెండింటి కింద రిజిస్ట్రేషన్ తీసుకున్న కంపెనీ అయి ఉండాలి, దాన్ని ఇండియన్ కంపెనీ అంటాం.
ఓకే, ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ షుడ్ బి ఇన్ ఇండియా. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఇండియన్ కంపెనీ అంటాం. ఆ కంపెనీస్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఏముంటే 20 కండిషన్లో కంపెనీ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ కంపెనీ యాక్ట్ 2013 ఆర్ 1956. ఇంత ముందు ఉన్న యాక్ట్ పేరు 1956, ఇప్పుడు వచ్చిన యాక్ట్ పేరు కంపెనీ యాక్ట్ 2013. ఓకే, రిజిస్టర్డ్ ఆఫీస్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ. రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ అనేది మన దేశంలోనే ఉండాలి. రిజిస్టర్డ్ ఆఫీస్ ఎందుకు? జనరల్ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, ఏదన్నా షేర్ హోల్డర్స్ నోటీసులు సెండ్ చేయడానికి కానీ రిజిస్టర్డ్ ఆఫీస్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. మరి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఏదన్నా గవర్నమెంట్ నోటీసులు ఇవ్వాలన్నా కంపెనీకి అని రిజిస్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటాయి. ఆ రిజిస్టర్ ఆఫీస్ అనేది ఇండియాలోనే ఉండాలని చెప్తున్నారు. ఓకేనా? ద ఎక్స్ప్రెషన్ ఇండియన్ కంపెనీ ఆల్సో ఇంక్లూడ్ ఫాలోయింగ్ ప్రొవైడెడ్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫీస్ ఇస్ ఇన్ ఇండియా. ఓకే, ద కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ స్టేట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ లైక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆర్ ఏ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ also include following provided the registered principal office is in India. Okay, an institution or association or a body which is declared by the board to be a company under section 2 subsection 1(4). A company formed and registered under any law relating to the companies which was or is in force in any part of India other than Jammu and Kashmir Union Territory is mentioned in. In case of Jammu and Kashmir, a company formed and registered under any law for the time being in force is Jammu and Kashmir. In case of any of the Union Territories, Dadra Nagar Haveli, Daman and Diu, Pondicherry, State of Goa, company formed and registered under any law for the time being in force in that Union Territory or state respectively. So, a foreign company and a foreign company means company which is not a domestic company. Class of companies: domestic company, foreign company. డొమెస్టిక్ కంపెనీ అంటే ఏంటి? ఇండియన్ కంపెనీ. ఇండియన్లో ఇండియా వాళ్ళకి డివిడెండ్ పే చేస్తూ ఉంటుంది. కంపెనీ విచ్ హ్యాస్ మేడ్ అరేంజ్మెంట్ ఫర్ డిక్లేరింగ్ అండ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ విత్ ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా. ఈ కంపెనీ విచ్ ఇస్ నాట్ ఏ డొమెస్టిక్ కంపెనీ ఇస్ అ ఫారెన్ కంపెనీ. ఓకే, ఫర్మ్ అంటే ఏంటి? ఎన్ని వ్యాపారాలు అనేవి రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎలా? సోల్ ప్రొపరేటర్, ఫర్మ్, కంపెనీ. ఇప్పుడు సోల్ ప్రొపరేటర్గా మీరు వ్యాపారం చేస్తే మీకు మీ వ్యాపారం అనేది ఎక్స్పాండ్ చేయడానికి వీల్లేదు, మీ దగ్గర అంత కెపాసిటీ ఉండదు. అదే ఒక ఫర్మ్ పార్ట్నర్షిప్గా ఫామ్ అయ్యారు, మీరు పార్ట్నర్షిప్గా ఫామ్ అయినప్పుడు మీకు నలుగురు కలుస్తారు. నలుగురు కలిస్తే మీకు ఇంకా క్యాపిటల్ ఎక్కువ అవుతుంది, మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్కి బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇంటర్నేషనల్గా బిజినెస్ చేయాలనుకుంటారో అప్పుడు కంపెనీస్ రూపంలో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే. కంపెనీస్ రూపంలో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు బ్యాంకులో లోన్లు కూడా ఇస్తాయి. ఓకేనా? సరే, ఫర్మ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ద టర్మ్ ఫర్మ్ యాజ్ ఎ పార్ట్నర్, ద టర్మ్స్ ఆఫ్ ఫర్మ్, పార్ట్నర్ అండ్ పార్ట్నర్షిప్ హ్యావ్ మీన్ సేమ్ మీనింగ్ యాజ్ అసైన్డ్ టు దెమ్ ఇన్ ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఫర్మ్స్కి పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఉంటుంది. ఓకే, ఇన్ అడిషన్ ద డెఫినేషన్ ఆల్సో ఇంక్లూడ్ ద టర్మ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అండ్ ఏ పార్ట్నర్ ఆఫ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాజ్ ద have been defined in the Limited Liability Partnership Act 2008. Firm include LLP. LLP అంటే ఏంటి? It is a hybrid between company and firm. Company and firm is LLP. Firm include LLP. Firm అంటే ఏంటి? ఇక్కడ ఫర్మ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటున్నారు. ఫర్మ్ include LLP. ఫర్మ్ అంటే LLP కూడా అని చెప్తున్నారు ఇక్కడ. In an LLP, since the liability of the partners is limited to their agreed contributions, it contains the elements of both as a corporate structure as well as a partnership firm structure. However, for the income tax purpose, a minor admitted to the benefits of the existing partnership should be also treated as a partner. Okay, firm. However, for the income tax purpose, a minor admitted to the benefits of an existing partnership would also be treated as a partner. Okay, income tax కోసం అంటే ఎవరైతే మైనర్ని పార్ట్నర్షిప్ ఫామ్లో అడ్మిట్ చేస్తామో అతన్ని కూడా పార్ట్నర్గానే భావిస్తామని చెప్తుంది ఇన్కమ్ ట్యాక్స్. ఫామ్ యాజ్ డిఫైన్డ్ అండర్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, యాజ్ డిఫైన్డ్ అండర్ ద లిమిటెడ్ లయబిలిటీ యాక్ట్ 2008. ఎల్ఎల్పి అంటే 2008 ఎల్ఎల్పి యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్ అంటే 1932 పార్ట్నర్షిప్ యాక్ట్. A partnership is in the relation between persons who have agreed to have the profits of the business carried on by all or any of them acting for all. The persons who have entered into partnership with one another are called individually partners and collectively a firm. తెలిసిందే కదా పార్ట్నర్షిప్ డెఫినేషన్. ఇది పార్ట్నర్షిప్ అంటే ఏంటి? నలుగురు భాగస్వామ్యంగా పార్ట్నర్స్గా ఫామ్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళందరినీ కలిపి పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటాం. ఓకేనా? అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్.
ఓకే, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. వెన్ పర్సన్స్ కంబైన్ టుగెదర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎ జాయింట్ ఎంటర్ప్రైజ్ దే ఆర్ అసెసిబుల్ యాజ్ అన్ ఏఓపి. ఇఫ్ దే do not in law constitution as a part if they do not in law constitute a partnership, in order to constitute a association, persons must join for a common purpose or action, and their objective must be to produce income. It is not enough that the persons receive the income jointly. Co-heirs, co-legatees or co-donees joining together for a common purpose or action would be chargeable as a AOP. For example, Mr. Ash, AB and Co. and X Private Limited, join together to carry on construction activity, otherwise known as a partnership firm. Such association will be recognized as an association of persons. ఓకే, నేను కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది కదా మీకు. ఓకే చూడండి, ఏం లేదు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ నాట్ న్యాచురల్ పర్సన్స్ కూడా అవసరం లేదు. ఆర్టిఫిషియల్ పర్సన్స్, ఒక కంపెనీ ఇంకో కంపెనీ, ఆ కంపెనీలు కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక యాక్టివిటీని అండర్టేక్ చేసుకుని అది కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ ఇన్కమ్ జనరేట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆ యాక్టివిటీ చేస్తూ ఉంటాయి. వీళ్ళని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటారు. వీళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఒకసారి మళ్ళీ చూద్దాం ఇది. వెన్ పర్సన్స్ కంబైన్ టుగెదర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ జాయింట్ ఎంటర్ప్రైజ్ దే ఆర్ అసెసిబుల్ యాజ్ అన్ ఏఓపి. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కింద వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. ఇఫ్ దే do not in law constitute a partnership, in order to constitute an association, persons must join for a common purpose or action, and their object must be to produce income. It is not enough that the persons receive the income jointly. Co-heirs, co-legatees or co-donees joining together for a common purpose or action would be chargeable as an AOP. For example, Mr. Ash, AB and Co. a firm X Private Limited joined together to carry on construction activity, otherwise then as a partnership firm. Such an association will be recognized as an association of the persons. జనరల్గా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మిస్టర్ యాష్ అని ఒక ఇండివిజువల్ ఉన్నాడు, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, ప్రైవేట్ కంపెనీ ఉంది. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ చేసి దాని మీద ఇన్కమ్ సంపాదిస్తే ఆ ఇన్కమ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. It denotes the status of persons like executors or trustees who merely receive the income jointly and who may be accessible in like manner and to the same extent as the beneficiaries individually. Thus, co-executors or co-trustees are accessible as a body of individuals as their title and interest are indivisible. Income tax shall not be payable by SSC in respect of the receipt of share of income by him from body of individuals and on which the tax has been already paid by the such body of individual. For example, mutual trade associations, members club, etc. Section 2 subsection 31 further explains that an association of persons or a body of individuals shall be treated as a person whether or not it was formed with the object of the deriving income, profits or gains accordingly. Even if the entities have been formed not for the earning any income or profit, still they are persons for the purpose of the act and are covered by the provisions of the act. Okay, చూడండి, ఏం లేదు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఏం లేదు. కొన్ని it denotes the status of persons like executors or trustees. ట్రస్టీస్గా కొంతమంది ఉంటారు. who merely receive the income jointly and who may accessible in like a manner and the same extent as the beneficiaries individually. The co-executors or co-trustees are accessible as a body of individuals as their title and interest are indivisible. జనరల్గా బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఎవరు ఉంటారంటే, ఇప్పుడు కొంతమందికి ట్రస్టీలు ఉంటారు కొంతమందికి. ఆ ట్రస్టీల్ని బాడీ ఆఫ్ ఇండివిజువల్ అనొచ్చు. ఓకేనా? కొంతమంది పిల్ల జమీందార్ సినిమా ఉంటుంది. పిల్ల జమీందార్లో వాడు మైనర్ ఉంటాడు నాని, వాడికి లాయర్ ఒక ట్రస్టీగా ఉంటాడు. ఎప్పుడైతే మేజర్ అవుతాడో మొత్తం ఆస్తులన్నీ వాడికి ఇచ్చేస్తాడు. అప్పుడు దాకా ఆ ట్రస్టీయే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. ఓకేనా? సరే, అంతకుమించి ఏం లేదు అక్కడ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే. లోకల్ అథారిటీ అంటే తెలిసిందే కదా, మీన్స్ మున్సిపల్ కమిటీ, డిస్ట్రిక్ట్ బోర్డ్, బాడీ ఆఫ్ port commissioners or other authority legally entitled to or entrusted by the government with the control or management of municipal or local fund.
లోకల్ అథారిటీస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అర్థమవుతుందా? లోకల్ అథారిటీస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. The local authority is taxable in respect of that the part of its income which arises from any business carried on by it in so far as that income does not arise from the supply of a commodity or service within its own jurisdictional area. However, income arising from the supply of water, electricity, even outside the local authorities' own jurisdictional area is exempt from income tax. Local authorities కూడా income tax కట్టాలని చెప్తున్నారు. ఓకేనా? ఓకే, అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ అంటే ఏంటి? యూనివర్సిటీస్ ఇవి. ఓకే, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ ఆర్ ద ఎంటిటీస్ విచ్ ఆర్ నాట్ న్యాచురల్ పర్సన్స్ but are separate entities in the eyes of law. This is the residual category could cover all artificial persons with a juristic personality not falling under any other category of the persons. Deities, bar council, universities are some of the important examples of artificial judicial persons. Suppose Tirupati temple ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చిన డొనేషన్ మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే ఆబ్జెక్ట్తో పెట్టారో ఆ మతం వెంకటేశ్వర స్వామి మతం గురించి కదా మతం ప్రచారానికి వాడాలి ఎక్కువగా. లేదు పర్సనల్గా వాడుకున్నారు, కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. అర్థమవుతుందా? అది వెంకటేశ్వర స్వామిని ట్యాక్స్ పేయర్గా అసెసీగా అక్కడ తీసుకుంటారు వెంకటేశ్వర స్వామిని. డైటీస్ అంటే వాళ్ళే దేవుళ్ళు. ఓకేనా? యూనివర్సిటీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. ఓకే, ఇన్కమ్. ఈ ఇన్కమ్ అనేది మీరు మొత్తం చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత వస్తే ఒకసారి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు చెప్పినా మీకు అంతగా అర్థం కాదు. మీకు ఇది లైన్ బై లైన్ చదువుతుంటే చిరాకు ఉంటుంది, అర్థం కాదు. విల్ స్కిప్ దిస్, విల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, నౌ విల్ గో త్రూ మెయిన్ టాపిక్. ఏదైతే చాలామంది దీనికోసమే సెర్చ్ చేస్తూ ఉంటారు, ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు దీనికోసం. ఓకే, దీని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కషన్ పెడదాం. ఆల్రెడీ నేను కొద్దిగా చెప్పాను, ఒకసారి దాన్ని చూసి వస్తారా? కొద్దిగా చెప్పాను నేను, లేదా ఇక్కడే కంటిన్యూ చేద్దామా? అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి. ఓకే, చూడండి. అగ్రికల్చర్ ఇన్కమ్ జనరల్గా వ్యవసాయం నుంచి మీరు ఎంత డబ్బు సంపాదించినా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు. మీకు వ్యవసాయం నుంచి 10 లక్షలు రాని, 20 లక్షలు రాని, 30 లక్షలు రాని, ₹1 కోటి రాని, ఇది ఒక లూప్ హోల్ తయారైందండి. ఇప్పుడు వేరే ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు, అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే వేరే ఇన్కమ్ను కూడా ఇది అగ్రికల్చర్ నుంచి వచ్చిందండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతూ ఉంటారు. మరి దీన్ని కూడా ఆలోచిస్తుంది అగ్రికల్చర్ ఇన్కమ్, మరి ఎలా దీని గురించి ఎలా మరి ఇట్లా ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీని గురించి కూడా ఆలోచిస్తూ ఉంది. సరే, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే చూడండి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్, ఇన్కమ్ ట్యాక్సే ఉండదు. మీరు ఎంత సంపాదించండి అగ్రికల్చర్ నుంచి, మీరు కాకపోతే ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమే ఉండాలి మీకు. ఓన్లీ వ్యవసాయం ద్వారానే మీరు సంపాదించాలి. ఓన్లీ వ్యవసాయం ద్వారా మీరు ఎంత సంపాదించినా మీకు ఇన్కమ్ ట్యాక్స్ 0. లేదు, మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, మీరు డిఫరెంట్ ఇన్కమ్ కూడా ఉంది, మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. అది పార్షియల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, దీనిలో ఉంటుంది కాన్సెప్ట్. చూద్దాం. ఓకేనా? చూడండి, అగ్రికల్చర్ ఇన్కమ్ డెఫినేషన్ ఈస్ వెరీ వైడ్ అండ్ కవర్స్ ద ఇన్కమ్ ఆఫ్ ద నాట్ ఓన్లీ ద కల్టివేటర్ బట్ ఆల్సో ద ల్యాండ్ హోల్డర్స్ who might have rented out the lands. Agriculture income may be received in cash or in kind. Agriculture income may arise in any one of the following 3 ways. అదేంటంటే ఇట్ మే బి రెంట్ ఆర్ రెవెన్యూ derived from the land situated in India and used for the agriculture purpose. Agriculture income may be arise in any one of the following 3 ways అంట. జనరల్గా అగ్రికల్చర్ ఇన్కమ్ ఎలా మనం అగ్రికల్చర్ చేసి సంపాదిస్తూ ఉంటాం, వ్యవసాయం చేసి సంపాదిస్తూ ఉంటాం, లేదా కౌలుకి ఇచ్చి సంపాదిస్తూ ఉంటాం. అదే చెప్తున్నారు ఇక్కడ, ఇదంతా అదే గోలంతా అదే. ఓకేనా? ఓకే, rent or revenue derived from land situated in India and used for the agriculture purpose. The following 3 conditions have to be satisfied for income to be treated as agriculture income. Rent or revenue should be derived from land. Okay, land has to be situated in India. Okay, and the land should be used for the agriculture purpose. Okay. The amount received in money or in kind by one person from another right to use the land is termed as rent. The rent can be either be received by the owner of the land or by the
original tenant from the subtenant. It implies that the ownership of land is not necessary, that a rent received by a original tenant from the subtenant would also be agriculture income subject to the other condition mentioned above. ఓకే, ఎంత అగ్రికల్చర్ గురించి అనండి, మరి ఇవన్నీ డీటెయిల్గా చెప్తే బాగుండదు, చదువుకుంటే అర్థమైపోతుంది మీకు. వ్యవసాయం అంటే ఏంది, బేసిక్ ఆపరేషన్లు అంటే ఏంది, సబ్సిక్వెంట్ ఆపరేషన్లు అంటే ఏంది. బేసిక్ ఆపరేషన్ అంటే ఏంటండి, దున్నుకోవటం, దుక్కి దున్నటం, నీళ్లు పెట్టడం, విత్తనాలు నాటడం, కలుపులు తీయటం, కోతలు కోయటం, బోరేలు కుక్కటం, మార్కెట్ తీసుకెళ్ళి ఏసీల్లో పెట్టుకోవడం, అమ్ముకోవడం, ఇదంతా నార్మల్ ప్రాసెస్ కదా. ఏవే చెప్తున్నాడు, బేసిక్ ఆపరేషన్స్ అంటే, సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అన్నారు. ఓకే, ద టర్మ్ అగ్రికల్చర్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ టు ఆల్ యాక్టివిటీస్. ఇది మెయిన్ అండి ఇక్కడ. అగ్రికల్చర్ అనేది కెనాట్ బి ఎక్స్టెండెడ్ టు ద ఆల్ యాక్టివిటీస్. అంతా అగ్రికల్చర్ అని నేను పెట్టట్లా, అంతా అగ్రికల్చర్ అని మేము అనట్లా. అగ్రికల్చర్ అంటే ఏంటి, జస్ట్ అగ్రికల్చర్ యాక్టివిటీస్, దున్నుకొని, విత్తనాలు నాటుకొని, నీళ్లు పెట్టుకుని, కలుపులు కోసుకుని, కోత, అదే అగ్రికల్చర్ యాక్టివిటీ. ఇక్కడ చెప్తున్నాడు అదే, ద టర్మ్ అగ్రికల్చర్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ టు ద ఆల్ యాక్టివిటీస్ విచ్ హ్యావ్ సమ్ డిస్టింక్ట్ రిలేషన్ టు ద ల్యాండ్ లైక్ డైరీ ఫార్మింగ్, breeding, rearing of livestock, butter, cheese making and poultry farming. This respect is discussed in detail later on this chapter. అదవుతుందా, ఓన్లీ వ్యవసాయం అంటే అదే, కోళ్ల ఫారంలు, నెక్స్ట్ బ్రీడింగు, డైరీ ఫార్మింగ్ చేస్తుంటారు చాలామంది, ఇవన్నీ బ్రీడింగ్ చేస్తుంటారు, రేరింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్స్ పెంచుతూ ఉంటారు, బటర్ చేస్తుంటారు, చీజ్ చేస్తుంటారు. వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. వెదర్ ఇన్కమ్ ఫ్రమ్ నర్సరీ కన్స్టిట్యూట్ అగ్రికల్చర్ ఇన్కమ్. చూడండి, ఇక్కడ కొంతమంది నర్సరీలో చేసి మొక్కలు అమ్ముతూ ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. వాళ్ళు చేసేది నార్మల్ బేసిక్ ఆపరేషన్స్ చేసినా చేయకపోయినా నర్సరీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు. జనరల్గా బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి, దున్నుకుని, విత్తనాలు నాటుకుని, మొక్కలు నాటుకుని, ఇది అగ్రికల్చర్. ఈ నర్సరీస్ అలా చేయకపోయినా, ఎవరెవరు నాటారు, దున్నుకున్నారు, విత్తనాలు నాటారు, 2 రోజులు 3 రోజులు పెరిగిన మొక్కలు తీసుకొచ్చి నర్సరీలో పెట్టారు. ఈ నర్సరీ వాళ్ళు 10 రోజులు ఉంచుకుని నర్సరీ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు, వీళ్ళకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుంది. అదే అడుగుతున్నాడు, వెదర్ ఇన్కమ్ ఫ్రమ్ ద నర్సరీ కన్స్టిట్యూట్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఎస్, యాజ్ పర్ ద expression 3 to the section 2(1)(a), income derived from the saplings or seedlings grown in a nursery would be deemed to be the agriculture income, whether or not the basic operations were carried on the land or not. Okay, ఇదంతా అగ్రికల్చర్ గురించి, ఇంత అవసరం లేదు. ఓకే, ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. Mr. B grows sugar cane and uses the same for the purpose of the manufacturing sugar in his factory. Okay, 30% of sugar cane produced is sold for 10 lakhs and the cost of the cultivation of such sugar cane is 5 lakhs. The cost of cultivation of the balance sugar cane is 70%. ఇది ఒక ప్రాబ్లం. ఇది ఎంత సిలబస్ ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్న సాల్వ్ చేద్దాం. అంత ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్, అన్నీ ఈజీగా ఉంటాయి. ఓకే, రూల్ 7A, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రబ్బర్. కొంతమంది రబ్బర్ చెట్లు వేస్తుంటారు, రబ్బర్ చెట్టు నుంచి పాలు తీసి, తెల్లగా పాలు వస్తాయి కదా, ఆ పాలు నుంచి వాటిని వేడి చేసి రబ్బర్ చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ అగ్రికల్చర్ చేస్తున్నారు, రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఈ రబ్బర్ని టైర్లు తయారు చేయడానికి, ఇంకా రబ్బర్ తెలిసిందే కదా, రకరకాలుగా వాడుతూ ఉంటారు రబ్బర్ని. మరి వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదా? ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, మరి ఎంతవాటికి అగ్రికల్చర్ ఇన్కమ్, ఎంతవాటికి బిజినెస్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్, అది మీద నో ట్యాక్స్, 0 ట్యాక్స్. ఏదైతే బిజినెస్ ఇన్కమ్ ఉంటుందో దాని మీద కంపల్సరీగా ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకేనా, చూడండి, దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్ వెన్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ centrifuged latex or Senex or latex based creeps or brown creeps or technically specified block rubbers manufactured or processed from the field latex or coagulum obtained from the rubber plants grown by the seller in India. In such case, 35% profits on the sale is taxable as a business income under the head profits and gains of business or profession, and the balance 65% is agriculture income which is exempt. ఇప్పుడు రూల్ 7 ఏం చెప్తుందంటే, మీరు రబ్బర్ బిజినెస్ చేస్తున్నారు, రబ్బర్ చెట్లు వేసారు, రబ్బర్ మొక్కల నుంచి రబ్బర్ తీసి అమ్ముకుంటున్నారు. మరి ఇట్లాంటప్పుడు 35% మీరు ఏదైతే లాభం వస్తుందో అదే 35% బిజినెస్ ఇన్కమ్గా భావించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. మిగతా 65% ఉంటుంది చూసారా, దాని మీద మీరు అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.
లీవ్ ఇట్. ఓకే, అలా ప్రాబ్లం ఉంటుంది చూడండి. Mr. C manufactured latex from the rubber plants grown by him in India. These are then sold in the market for 30 lakhs. 30 lakhs అమ్ముకుంటున్నారు. The cost of the growing the rubber plant is రబ్బర్ ప్లాంట్ పెంచడానికి 10 లక్షలు అయింది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లేటెక్స్ ఇస్ 8 lakhs. ఈ 8 lakhs రబ్బర్ తయారు చేయడానికి అయింది. మొత్తం 18 lakhs ఖర్చు అయింది. వాడు ఎంత కమ్ముకున్నాడు? 30 lakhs కమ్ముకున్నాడు. 12 lakhs అనేది లాభం. ఈ 12 lakhsలో 35% బిజినెస్ ఇన్కమ్. 12 lakhsలో బిజినెస్ ఇన్కమ్ 35% అంటే ఇక్కడ చూడండి మొత్తం 4.2 lakhs వచ్చింది. 4.2 lakhs మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. అదవుతుందా? ఓకే, నెక్స్ట్ రూల్ 7B, ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాఫీ. In case of income derived from the sale of coffee grown and cured by the seller in India, 25% profits on the sale is taxable as a business income under the head profits and gains of the business or profession, and the balance 75% is agriculture income is exempt. కొంతమంది కాఫీ తోటలు వేస్తుంటారు. కాఫీ తోటల నుంచి కాఫీ బీన్స్ వచ్చేది. కాఫీ బీన్స్ నేను కాఫీ తాగను, నాకు తెలియదు. కాఫీ టీలు నేను తాగను. ఆ కాఫీ బీన్స్ ప్యాక్ చేసి అమ్ముకుంటున్నారు. కాఫీ తోటలు వేసుకున్నారు. తర్వాత కాఫీ బీన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్. కాఫీ బీన్స్ రావాలంటే కొద్దిగా ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేసి ఆ ఫ్లేవర్ యాడ్ చేసి కాఫీ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముకుంటున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో మరి 25% వచ్చిన ఇన్కమ్ మీద బిజినెస్ ఇన్కమ్గా భావించి ట్యాక్స్ కట్టండి. మిగతా 75% ఇన్కమ్ చూసారా, దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. అర్థమవుతుందా? ఇది రూల్ 7B. ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ద కాఫీ గ్రోన్ అండ్ క్యూర్డ్ బై ద సెల్లర్ ఇన్ ఇండియా, 25% ప్రాఫిట్స్ ఆన్ ద సేల్ is taxable as a business income under the head profits and gains of business or profession, and the balance 75% is the agriculture income which is exempt. In case of the income derived from the sale of coffee grown, cured, roasted and grounded by the seller in India with or without mixing chicory or other flavoring ingredients, 40% of profits on the sale is taxable as a business income under the head of profits and gains of business or profession, and the balance 60% is the agriculture income which is exempt. ఇంకో కేటగిరీ చెప్తున్నాడు కాఫీ. ఇంకో కేటగిరీ చెప్తున్నాడు రూల్ 7Bలో ఏ కేటగిరీ, బి కేటగిరీ. ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ కాఫీ గ్రోన్ అండ్ క్యూర్డ్, ఇక్కడ రోస్టెడ్ అండ్ గ్రౌండెడ్ బై ద ఇంకా ఎక్కువ ప్రాసెస్ అన్నాడు ఇక్కడ. వితౌట్ మిక్సింగ్ చికోరీ ఆర్ అదర్ ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్స్. ఇంకా ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తే మీరు ఇంకా 40% ఆఫ్ ద ఇన్కమ్ని బిజినెస్ ఇన్కమ్గా భావించండి. మిగతా ఇన్కమ్ని అగ్రికల్చర్ ఇన్కమ్గా భావించి ఎగ్జామ్టెడ్. 40% మీద కంపల్సరీగా ట్యాక్స్ కట్టాల్సిందే. సరే, రూల్ 8, ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ. కాఫీ అయిపోయింది, పైన టీ గురించి వచ్చాడు. This applies only in case where the assessee himself grow tea leaves and manufactures tea in India. In such a case, 40% of the sale is taxable as a business income under the head profits and gains of business or profession, and the balance 60% is agriculture income and is exempt. జనరల్గా టీ కూడా ఆకుల నుంచే కదా వచ్చేది. టీ ఆకులు తయారు చేసి టీ పొడి తయారు చేసి అమ్ముకుంటున్నారు. మరి ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కిందే వస్తుంది. మరి టీ పొడి పొట్లాలు కట్టి అమ్ముకుంటున్నారంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ కిందే వస్తుంది. మరి ఇలా చేస్తున్నారు కదా, దీనిలో 40%ని వచ్చిన ఇన్కమ్ని బిజినెస్ ఇన్కమ్గా భావించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. మిగతా 60% ఉంది చూసారా, ఆ మిగతా 60%ని నాన్ బిజినెస్ ఇన్కమ్ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్గా భావించి ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. ఓకేనా? ఓకే, చూడండి దాని గురించి కొద్దిగా టేబుల్లో ఇచ్చాడు. రూల్ 7A, అపోర్చ్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ సర్టెన్ కేసెస్. ఇన్కమ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ రబ్బర్ ప్రొడక్ట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ద రబ్బర్ ప్లాంట్స్ గ్రోన్ బై ద సెల్లర్ ఇన్ ఇండియా, 65% is agriculture income and 35% is the business income. The business income మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ కాఫీ 75% is the agriculture income and 25% is the business income. కానీ కాఫీకి మీరు కొద్దిగా ఫ్లేవర్లు యాడ్ చేసి కొద్దిగా గిసాలాలు యాడ్ చేసి దాన్ని ప్యాకెట్లో వేసి అమ్ముకుంటున్నారు. దెన్ 40% ఈజ్ ద బిజినెస్ ఇన్కమ్ అండ్ 60% ఈజ్ ద అగ్రికల్చర్ ఇన్కమ్. ఆ 40% మీద వచ్చిన ఆదాయంలో 40% మీద కంపల్సరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ టీ గ్రోన్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద సెల్లర్ ఇన్ ఇండియా. టీ ఆకుల నుంచి టీ పౌడర్ తయారు చేసి అనుకుంటున్నారు. దెన్ వచ్చిన లాభంలో 40% బిజినెస్ ఇన్కమ్, దాని మీద కంపల్సరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ ఫార్మ్ బిల్డింగ్. Income from the farm building which is owned and occupied by the receiver of the rent or revenue of any such land or occupied by the cultivator or the receiver of the rent in kind of any land with respect to which or produce of which any process discussed above, which is agriculture income. Farm building అంటే గోడౌన్లు,
మనం కల్టి కోత కోసుకున్న తర్వాత దాచిపెట్టుకునే బిల్డింగ్ ఫామ్ బిల్డింగ్ అంటాం. ఫామ్ బిల్డింగ్ నుంచి వచ్చే దాని మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఓకేనా. హౌఎవర్ ద ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ద సచ్ ఫామ్ బిల్డింగ్ for any purpose including letting for residential purpose or for the purpose of a business or profession other than agriculture, not agriculture, ఓన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడాలి ఫామ్ బిల్డింగ్. మిగతా పర్పస్ వాడేవా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి వచ్చిన ఆదాయం మీద. ఇన్కమ్ ఫ్రమ్ సచ్ ఫామ్ బిల్డింగ్ వుడ్ బి అగ్రికల్చర్ ఇన్కమ్ ఓన్లీ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ద బిల్డింగ్ షుడ్ బి ఆన్ ఆర్ in the immediate vicinity of the land, the receiver of the rent or the revenue or the cultivator or the receiver of the rent in kind should, by reason of his connection with such land, require it as a dwelling house or as a storehouse. In addition to the above conditions, as any one of the following two conditions should be satisfied: the land should be either be assessed to the land revenue in India or the subject to the local rate assessed and the collected by the officers of the government as such, or whether the land. ఓకే, ఇవన్నీ ఏం లేదు. ఇక్కడ మెయిన్ అంటే ఇది నెక్స్ట్ మీకు క్యాపిటల్ గెయిన్స్ అనే ఒక చాప్టర్ కూడా వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ అనే ఒక చాప్టర్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటది? అసలు ఒక ల్యాండ్ వ్యవసాయ భూమి కాదు ఎలా డిఫైన్ చేస్తాం? జనరల్గా ఒక ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతం అంటే ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న భూమిని వ్యవసాయ భూమి అంటాం. మరి గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం అని ఎలా డిఫైన్ చేస్తారు? డిపెండ్స్ అపాన్ పాపులేషన్. పాపులేషన్ 10,000 కన్నా తక్కువగా ఉంటే, పాపులేషన్ 10,000 కన్నా తక్కువగా ఉంటే దాన్ని గ్రామీణ ప్రాంతం అంటాం. పాపులేషన్ 10,000 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని పట్టణ ప్రాంతం అంటాం. అర్థమవుతుందా? మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ వ్యవసాయ భూమి అవుతుంది. మరి గ్రామీణ ప్రాంతంలో ఆ ల్యాండ్లో అమ్మినా కొన్నా కూడా వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అది కూడా ఇంకా ముందు వస్తుంది. ఓకేనా? సరే చూడండి. It should not be situated in the area as comprised within the jurisdiction of the municipality or cantonment board and which has a population not less than 10,000. అదే 10,000 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. అర్థమవుతుందా? అది అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. It should not be situated in any area within such a distance measured aerially in relation to the range of population as known hereunder. చూడండి, సపోజ్ పాపులేషన్ 10,000 కన్నా ఎక్కువ ఉందండి. ఇక్కడ చూడండి, 10,000 కన్నా పాపులేషన్ ఎక్కువగా ఉంది. పాపులేషన్ 10,000 కన్నా ఎక్కువగా ఉంది. ఏదైతే ఆ ఊర్లో ఉంటున్నారో ఆ ఊరు ఎండ్ నుంచి అప్ టు 2 కిలోమీటర్స్ కూడా అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, అది అర్బన్ ల్యాండే. అర్థమవుతుందా? అక్కడ మీరు వ్యవసాయం చేసిన అంతా బిజినెస్ ఇన్కమ్గా వస్తుంది. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్, పాపులేషన్ అబౌవ్ 1 lakh, 1,00,000 ఉన్నారు ఏదన్నా ఒక సిటీలో. అది 1,00,000 ఉన్న సిటీలో అప్ టు 6 కిలోమీటర్స్ దాకా ఉండే ల్యాండ్ అని కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అన్నాం, అర్బన్ ల్యాండ్ అంటాం అది. ఓకేనా? చూడండి, ఇక్కడ ద షార్ట్ అండ్ రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లోకల్ లిమిట్స్ అండ్ మున్సిపాలిటీస్ ఆర్ కంటోన్మెంట్ బోర్డ్ రిఫర్ టు ద పాపులేషన్ అకార్డింగ్ టు ద లాస్ట్ ప్రొసీడింగ్ సెన్సస్ ఆఫ్ ద రిలవెంట్ ఫిగర్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ బిఫోర్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, ఇట్లా క్వశ్చన్ కూడా ఇచ్చాడు చూడండి. ఏది అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం? ఇప్పుడు పాపులేషన్ 9,000 ఉందండి. 9,000 పాపులేషన్ ఉంది అంటే అది ఏమవుద్ది? అది గ్రామీణ ప్రాంతం, అది అగ్రికల్చర్ భూమి. అదవుతుందా? ఎస్, ఇట్ ఈస్ అగ్రికల్చర్ ల్యాండ్. నెక్స్ట్, పాపులేషన్ 12,000 ఉంది. 12,000 ఉంటే అది సిటీ, అర్బన్ కిందకి వస్తుంది. అర్బన్లో ఉంటే అప్ టు 2 కిలోమీటర్స్ ఏంటి? సిటీ లిమిట్స్ నుంచి అప్ టు 2 కిలోమీటర్స్ ఏంటి? సిటీ లిమిట్స్ నుంచి అప్ టు 2 కిలోమీటర్స్ ఈజ్ ఏ అర్బన్ ల్యాండ్. ఆ ల్యాండ్లో వచ్చిన రెవెన్యూని అగ్రికల్చర్ ఇన్కమ్ మనం అదే చెప్తున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అగ్రికల్చర్ ఇన్కమ్. 1.5 కిలోమీటర్స్ ఫ్రమ్ సిటీ లిమిట్స్ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ దూరం వచ్చిన ఆదాయాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ మనం. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్, పాపులేషన్ 11 lakhs. 11 lakhs అంటే అప్ టు 8 కిలోమీటర్స్ అది అర్బన్ ల్యాండే. ఆ అర్బన్ ల్యాండ్లో మీరు వ్యవసాయం చేసి సంపాదించిన
అది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. అదవుతుందా? ఇది కొద్దిగా బాధగానే ఉంది. అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్ ఇన్కమ్ కాదంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. Would income derived from the farm building situated in this area be treated as a agriculture income? అగ్రికల్చర్ ఇన్కమ్ కాదని చెప్తున్నారు చూడండి. మరి అగ్రికల్చర్ కాకుండా ఏమంటారు దాన్ని? మరి కామెడీ కాకపోతే. పట్టణం అయితే ఏముందా బాబు, అగ్రికల్చర్ చేసుకుంటున్నారు కదా, అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే బాగుంటుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ కాదన్నారు చూడండి. ఓకే, పాపులేషన్ 80,000 అంటే 10,000 కన్నా ఎక్కువ, 1,00,000 కన్నా తక్కువ, అప్ టు 3 kilometers. Up to 3 kilometers. Is agriculture land. Okay. Up to 2 kilometers కదా, 10,000 కన్నా ఎక్కువ, 1,00,000 కన్నా తక్కువ ఉంటే అప్ టు 2 kilometers ఏంది అర్బన్ ల్యాండ్. ఇక్కడ 3 kilometers దాకా అంటారు, దట్ ఈస్ రూరల్ ల్యాండ్. ఓకే, 3 lakhs పాపులేషన్. 3 lakhs పాపులేషన్ అంటే 1 lakh కన్నా ఎక్కువ, 10 lakhs కన్నా తక్కువ అంటే up to 6 kilometers is urban land. ఇక్కడ 4 kilometers అంటున్నారు, దట్ ఈస్ నాట్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఓకే, ఇక్కడ నో అన్నారు చూసారా. 12 lakhs పాపులేషన్. 12 lakhs పాపులేషన్ అంటే 12 lakhs పాపులేషన్ ఉంది, అప్ టు 5 kilometers. అప్ 12 lakh పాపులేషన్ ఉంటే ఏంది, అప్ టు 8 kilometers దాకా అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. ఇక్కడ 5 kilometers అంటున్నారు, నో, నాట్ ఎట్ ఆల్ అగ్రికల్చర్ ఇన్కమ్. పాపులేషన్ 8,000 అంటే రూరల్ ల్యాండ్. రూరల్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ఇన్కమే. ఓకే, నెక్స్ట్ పాపులేషన్ అప్ టు 4 lakhs. 4 lakhs పాపులేషన్ అంటే 1,00,000 పైన, 10,000 పైన, 1,00,000 పైన, 10 లక్షల లోపు అంటే అప్ టు 6 kilometers. 6 kilometers కాదు, ఇక్కడ 7 kilometers అంటారు, 1 kilometer ఎక్స్ట్రా ఉంది, దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అంటాం. ఓకే, నెక్స్ట్ 10,50,000 అంటే 10 లక్షల కన్నా ఎక్కువ. 10 లక్షల కన్నా ఎక్కువ అంటే అప్ టు 8 kilometers. దట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చరల్ ఇన్కమ్. నో అని చెప్తున్నా చూడండి ఇక్కడ. ఓకే, 9 kilometers. 9 kilometers ఫ్రమ్ 9 kilometers అంటే 9 మాక్సిమం 8 kilometers లాగా ఉంది. 9 kilometers అంటే అది అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ చేద్దాం మనం. వుడ్ ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ సిచువేటెడ్ ఇన్ అర్బన్ ఏరియా బి అగ్రికల్చర్ ఇన్కమ్? నో. As per explanation 1 to section 2(1)(a), the capital gains arising from the transfer of urban agricultural land would not be treated as agricultural land under section 10, but will be taxable under section 45. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఏ సేల్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూఢిల్లీలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అది అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది, సెల్ చేశాడు, మేక్స్ ఏ సర్ప్లస్ ఆఫ్ 8 lakhs ఓవర్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. 8 లక్షల లాభం వచ్చింది. ది సర్ప్లస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అగ్రికల్చర్ ఇన్కమ్. exempt under section 10(1) will be taxable under section 45. క్యాపిటల్ గెయిన్స్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది. ఏదైతే రూరల్ ఏరియాస్లో ల్యాండ్ ఉందో అది అమ్ముకుంటే మీరు కంపల్సరీగా ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఇవన్నీ. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంది, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంది, అగ్రికల్చర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సాప్లింగ్స్, సీడ్లింగ్స్ గ్రోన్ ఇన్ నర్సరీలో చెట్లు పెంచుకుని అమ్ముకుంటారు, అది అగ్రికల్చర్ ఇన్కమ్ అంట. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్, పూలు పెంచి అమ్ముకుంటుంటారు, అది అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాడు. రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ యూజ్డ్ ఫర్ గ్రేజింగ్ ఆఫ్ క్యాటిల్, ఏదన్నా ల్యాండ్ కౌలుకి ఇచ్చామనుకో అది అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నారు, అది ఓన్లీ అగ్రికల్చర్కే ఇవ్వాలి, అది కూడా. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఆఫ్ బ్యాంబూ, వెదురు అమ్ముకున్నాం, అది అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నారు. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటని చెప్తాను చూడండి. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ బ్రీడింగ్ ఆఫ్ లైవ్ స్టాక్. ఇది దారుణం అండి బాబు. పల్లెటూళ్ళలో పొట్టేళ్ళను మేకలను పెంచుకుంటారు, బ్రీడింగ్ ఆఫ్ లైవ్ స్టాక్ అంటే అదే కదా, వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఒక లిమిట్ ఉంటుంది కదా, ఒక లిమిట్ దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఎక్కువ సంపాదిస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు కూడా. ఇన్కమ్ ఫ్రమ్ పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నారు, అంటే ఒక లిమిట్ దాటితే వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నారు. ఇన్కమ్ ఫ్రమ్ ఫిషరీస్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నారు. ఇన్కమ్ ఫ్రమ్ డైరీ ఫార్మింగ్, పాలు తీసుకుని అమ్ముకుంటారు, పాలు తీసుకుని అమ్ముకునేవాళ్ళు కూడా ఒక లిమిట్ దాటితే వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్తున్నారు. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నారు చూడండి. మనం ఉన్న లా చదువుకుంటున్నాం అంతేగాని నేను సొంతగా రాసింది ఏం లేదు. ఓకేనా. ఈ వీడియోలో ఎంతో కొంత ఏదో హడావుడిగా చదివేశాను మొత్తం, మళ్ళీ వద్దాం డీటెయిల్డ్గా వద్దాం. ఇది రివిజన్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. ఓకే, మీట్ యూ నెక్స్ట్ వీడియో. ఓకే.